వెల్కమ్ టు బిగ్ మార్నింగ్. నా పేరు శ్రీనివాస్. ఈరోజు బిగ్ మార్నింగ్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో నిన్న ఈసారికి ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. గత 5 ఏళ్ల కాలంలో తాను చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఆయన సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అలాగే అప్పులు, అలాగే ఇతర అంశాలపై గత కొంతకాలం నుంచి ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు, ఇతర అంశాలపైన ఆయన ప్రస్తావిస్తూ పూర్తి స్థాయిలో డేటాను చూపిస్తూ ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అలాగే ఇంతకాలం పాటు తాను ఒక్క అబద్ధం కూడా ఆడలేదు, పూర్తి స్థాయిలో నిజాయితీతో నిబద్ధతతో పనిచేశాను, చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నాను, మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో వాటన్నిటినీ కూడా 99.99% చేసి చూపించామని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అలాగే ఇప్పుడు తాను అమలు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, వచ్చే ఏ ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. అలాంటి కంపల్షన్ని నేను క్రియేట్ చేయగలిగాను. లక్షల కోట్ల రూపాయలను డైరెక్టు లబ్ధిదారులకి ఎలాంటి కరప్షన్ లేకుండా అందించగలిగే పథకాలను ప్రవేశపెట్టగలిగాము, చాలా గర్వంగా ఉందనే రీతిలో కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వేదికగా కామెంట్ చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు 2 జాతీయ పార్టీలతో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని మళ్ళీ ప్రజల మధ్యకు వస్తున్నారు. ఆయన ఇంతకాలం ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా తాను చేపట్టిన ఈ కార్యక్రమాలు ఇవి అని చెప్పుకునే పరిస్థితి చంద్రబాబు నాయుడుకు లేకుండా పోయింది. ఎలాంటి విశ్వసనీయత లేని నాయకుడు పొత్తుల పేరుతో ప్రజలపైన యుద్ధానికి వస్తున్నారనే రీతిలో కూడా చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడ్డ పరిస్థితి. మరోవైపు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన పలు బహిరంగ సభల్లో మాట్లాడారు. ప్రభుత్వ తీరుపైన ఆయన పూర్తి స్థాయిలో ఎండగట్టిన పరిస్థితి. మరోవైపు ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఏం చేయబోతున్నారు అనే దానిపైన ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అమిత్ షా పిలుపు మేరకు మాత్రమే ఆయన ఢిల్లీ వెళ్తున్నారనే ప్రచారం అయితే జరుగుతుంది. అమిత్ షాతో జరిగే సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపైన వీరు చర్చించే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటివరకైతే జనసేనతో పొత్తు ఖరారైంది. బీజేపీ కూడా ఈ కూటమిలోకి వస్తుందా? ఒకవేళ బీజేపీ ఈ కూటమిలోకి వస్తే పరిస్థితి ఏంటి? ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఉండే అవకాశం ఉంటుంది? పొత్తు కుదురుతుందా, కుదరదా? ఒకవేళ పొత్తు కుదిరితే పరిస్థితులు ఇంకా ఎంతగా మారిపోయే అవకాశం ఉంది? పొత్తు కుదరకపోతే పరిస్థితి ఏంటి? బీజేపీ రోల్ ఎలా ఉండబోతుంది? వీటన్నిటిపైన 1-2 రోజుల్లోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ ప్రసంగం, అలాగే చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్, వీటిపైన ఈరోజు చర్చించే ప్రయత్నం చేద్దాం. టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు ప్రస్తుతం మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రఫీ గారు నమస్కారం. అలాగే వేణుగోపాల్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. వేణుగోపాల్ గారు నమస్కారం. రైట్ రఫీ గారు, మొత్తానికైతే అసెంబ్లీలో నాకు తెలిసి ఇదే చివరి ప్రసంగం అనుకుంటా జగన్మోహన్ రెడ్డికి. మళ్ళీ ఎలక్షన్ తర్వాత వచ్చే అసెంబ్లీలో ఆయన ఏ హోదాలో ఉంటారో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే తాను ముఖ్యమంత్రిగా ఏమేమి కార్యక్రమాలు చేశారో వాటన్నిటిని కూడా సుదీర్ఘంగా రాష్ట్ర ప్రజలకు రికార్డెడ్గా అధికారిక హోదాలో ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో ఆయన వినిపించే ప్రయత్నం చేశారు, చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే తాను ఇంతకాలం అబద్ధాలు చెప్పకుండా నీతి నిజాయితీతో పరిపాలన చేశాను, సంక్షేమం కోసం అద్భుతంగా నేను ఖర్చు పెట్టాను, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాను, చంద్రబాబు నాయుడు లాగా అబద్ధాలు ఆడో లేకపోతే వేరే హామీలు వచ్చి నేను అధికారంలోకి రావాలని కోరుకోలేదు, ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు దీవిస్తారు, అఖండ మెజార్టీతో మరొకసారి ముఖ్యమంత్రిని అవుతాననే ఒక ధీమాను అసెంబ్లీ వేదిక వ్యక్తం చేశారు. రఫీ గారు నమస్కారం సార్, మీకు అలాగే వేణుగోపాల్కి, అలాగే బిగ్ టీవీ వీక్షకులందరూ కూడా నమస్కారం. అయితే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డికి ఇది చివరి సమావేశాలు. ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ఉండేటువంటి పరిస్థితి లేదు. అయితే ప్రతి బహిరంగ సభలో చెప్పే విషయాలే మళ్ళీ అసెంబ్లీ వేదికగా చెప్పాడు. ఈయన గారు మొదట్లో ముఖ్యమంత్రి అయిన కొత్తలో అసెంబ్లీ సమావేశం మొదటి రోజున ఏం చెప్పాడంటే, ఈ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భారతదేశంలోనే ఒక మోడల్ అసెంబ్లీగా ఉంటుంది, ఒక ఆదర్శ అసెంబ్లీగా మేము తీర్చిదిద్దుతాం, ప్రతిపక్షానికి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు ఇస్తామని చెప్పి, మీరు చూడండి శ్రీనివాస్ గారు, ప్రతిసారి ప్రతిపక్షాన్ని సభ నుండి గెంటేయటం బయటికి ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఆయన 99.999 చేశానంటున్నాడు కదా, నేను మచ్చుతునికో 4 చెప్తా. జనవరిన జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చాడా? సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ తెస్తా అన్నాడు, తెచ్చాడా? సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతాను, లేకపోతే నేను అడగనని చెప్పేసి అన్నాడు, చేశాడా? పరిశ్రమలు చేస్తా అన్నాడు, తెచ్చాడా? పోలవరం నేను కంప్లీట్ చేసేస్తాను, 20లో చేస్తాను, 21లో చేస్తాను, 22లో చేస్తాను, 23లో చేస్తాను అని చెప్పి చేతులు ఎత్తేసాడా లేదా? 3 రాజధానులు అన్నాడు, ఒకటైనా కట్టాడా?
కాబట్టి మొత్తంగా ప్రజల జీవితాల్ని నాశనం చేసి 8 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి ఈ చేత్తో 10 రూపాయలు ఇచ్చి ఈ చేత్తో 100 రూపాయలు తీసుకొని చెత్త పన్ను వేసి పేదల ఇళ్ల మీద ఓటీఎస్ వసూలు చేసి 10, 15 వేలు, 20 వేలు, ఒక్క రోడ్డు లేకుండా, ఒక్క ఫ్యాక్టరీ లేకుండా అరాచకం. ఎర్రచందనం స్మగ్లర్కి టికెట్ ఇచ్చాడు. ఆ ఎర్రచందనం స్మగ్లర్ నేను పోలీసు వాడిని చంపేశాడు రోడ్డు మీద. పోలీసు వాడిని చంపేసి ఎర్రచందనం దొంగలిస్తూ ఉన్నారు. ఇసుక ఎలా దోస్తున్నాడో అందరికీ తెలిసి ఈయన వచ్చిన తర్వాత ఇసుక పరిస్థితి ఏంటో. మద్యం ఈయనే తయారు చేసుకుంటాడు, ఈయనే అమ్ముకుంటాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక వ్యాపార కేంద్రం కింద మార్చుకొని, వాణిజ్య కింద మార్చుకొని, దాదాపు ఈయన తండ్రి దగ్గర నుంచి ఇప్పటివరకు ఈయన 6 లక్షల కోట్లు సంపాదించాడని చెప్పి మేము మన ఛార్జ్షీట్లో మొత్తం ఎప్పుడెప్పుడు ఎంత సంపాదించాడు, దేంట్లో ఎంత సంపాదించాడో చూసాం. అవినీతి మయం, అబద్ధాల కోరు, అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పడం అనేది ఈయనకే తప్పింది. రైట్. రవి గారు, నవరత్నాలు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ చెప్తుంది ఏంటంటే నవరత్నాలు అమలు చేస్తామని. వాటిని పూర్తి స్థాయిలో అమలు చేసినట్టు కనిపిస్తుంది కదా. ఎప్పటికప్పుడు బటన్ నొక్కుతూనే ఉన్నారు కదా లబ్ధిదారుల కోసం. ఆయన ప్రతిసారి ఏది ఆగినట్టు లేదుగా. బటన్ నొక్కుతున్నాడు, ఆగట్లా. బటన్ నొక్కడం ఆగట్లా. ఆ కింద ఉన్న వాళ్ళకి చేట్లా. దాదాపు 8 లక్షల మంది పెన్షన్లు తీసేశాడు ఈయన వచ్చిన తర్వాత. మేము లిస్టులతో పాటు ప్రతి సచివాలయంలో కలెక్ట్ చేశాం. 730 హామీలు ఇచ్చాడు పాదయాత్రలో. 730 రికార్డెడ్గా పుస్తకం వేశాం. ఏ ఊర్లో ఎక్కడ ఎప్పుడు ఏ హామీ ఇచ్చాడు, ఏది అమలు జరపలేదని చెప్పి ఒక బుక్ ఆధారాలతో పాటు వేశాం. దానికి జవాబు లేదు. నవరత్నాలు ఏం చేశాడండి? నవరత్నాలు ఇల్లు అన్నాడు. ఎక్కడైనా ఒక ఇల్లు కట్టింది ఉందా? బేస్మెంట్తో ఆగిపోయింది. ఆ ఇల్లు ఏంటి? ఆ పిచ్చుకు గూడలు ఏంటి? అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, మంచినీళ్లు లేవు, రోడ్డు లేదు. 36 లక్షల మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చినట్టున్నారు కదా రఫీ గారు. ఇళ్ల పట్టాలు అయితే ఇచ్చారు కదా. సరే, ఇల్లు నిర్మాణం అనేది కొంత జరుగుతున్నట్లేదు చాలా చోట్ల, కానీ పట్టాలు అయితే ఇచ్చినట్టున్నారు కదా. ఎందుకు పనిచేస్తే ఆ పట్టాలు? నేలకు గీక్కోసడానికి పనిచేయ. ఎందుకంటే 20 కిలోమీటర్ విజయవాడకి 20-30 కిలోమీటర్ దూరంలో కొండల మీద ఇళ్ళు కట్టాడు. ఎవరు వెళ్తారండి? పని చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు 20 కిలోమీటర్ దూరంలో. అక్కడ ఎలక్ట్రిసిటీ లేదు, వాటర్ లేదు, స్కూలు లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు. రకరకాలుగా ఇబ్బందులు పడి జనం అక్కడికి వెళ్తారు. ఎవ్వరు వెళ్ళి కాపురం ఉన్నవాడు ఇంతవరకు లేదు ఆ ఇంట్లో. ఈ ఒక్క ఇంట్లో ఈ ఇంట్లో కాపురం ఉంటున్నారు అని చెప్పి చూపించలేదు. అది కాకుండా టిట్టుకో ఇళ్ళు, కట్టిన ఇళ్ళు ఇచ్చేటువంటి చెయ్యి రాలేదు ఇతనికి. అన్నా క్యాంటీన్ ఎత్తేసినటువంటి దుర్మార్గుడు ఇతను. పేదవాడు అన్నం తింటుంటే చేసేసి దుర్మార్గుడు అబద్ధాలు చెప్తాడు. అసెంబ్లీ నిండా అబద్ధాలు చెప్తాడు. ఏంటండి ఇతని అబద్ధాలు చూసి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఆయన చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, నేను అబద్ధం ఆడలేదు, ఇప్పటి వరకు నీతి నిజాయితీతో పాలన అందించాను అని చాలా స్పష్టంగా అసెంబ్లీ వేదికగా రికార్డెడ్ గా చెప్పారు కదండి ఆయన. మీరేమో అబద్ధాలని చెప్తారని. నేను ఇప్పుడు లైన్ గా చెప్పాను కదా, ఎన్ని అబద్ధాలు కాదా? మద్యపాన నిషేధం సంపూర్ణంగా అమలు చేసి మాత్రమే ఓట్లు అడుగుతా అన్నాడు. అబద్ధం కాదా? మీరు చెప్పండి. ఇలా ఎన్ని చెప్పమంటారు? 740 అబద్ధాలు చెప్పాడు. 700 పుస్తకం మీకు పంపించమంటే నేను పంపిస్తాను బిగ్ టీవీకి. ఏ ఊర్లో ఎప్పుడు ఎక్కడ ఏ వాగ్దానం ఇచ్చేశాడు, ఏ రకంగా వదిలేశాడు, మేము పుస్తకం వేసాం. 4 నెలలు పట్టింది అదంతా కూడా కలెక్ట్ చేయడానికి. పాదయాత్ర స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ చేసే వరకు ఈ దారిలో ఎక్కడెక్కడ ఆ 730 అబద్ధాలని 9 కింద తీసుకొచ్చా. 9 కూడా చేయలేక చేతులు ఎత్తేసినటువంటి పెద్ద మనిషి ఇతను. ఆ 9లో కూడా చేయలేకపోయాడు. బెల్ట్ షాపులు ఎత్తేస్తారని ఏలం పాటలు వేస్తా ఉన్నారు బెల్ట్ షాపులకి. నేను పాడుకుంటా. ఒక మహిళ పాడుకుంది సార్ ప్రకాశం జిల్లాలో బెల్ట్ షాపులో 3.5 లక్షలకి. ఎక్కడ పడితే అక్కడ మద్యం యచ్చేదిగా అమ్ముతా ఉంటే ఆ మద్యం తాగిన వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. 3,50,000 మంది మంచాన పడితే 35,000 మంది చనిపోయారు. ఆ నాసిరకం మద్యం 50 రూపాయలు ఉన్నది 200కి చేసి అమ్ముకొని డబ్బు సంపాదించుకుంటా ఉన్నాడు. డిజిటల్ పేమెంట్స్ లేకుండా ఆ డబ్బు అంతా తాడేపల్లి పాలేసుకెళ్తా ఉంది లారీలో రోజు. ఇదంతా అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఒక్క ఛాన్స్ అని వచ్చిన వాడికి రెండో ఛాన్స్ లేదని ప్రజలు తీర్మానించుకున్నారు. రైట్ అండి, రఫీ గారు చూద్దాం. రైట్, వేణుగోపాల్ గారు ఏంటి? సరే, అబద్ధాలు చెప్పలేదు,
మొత్తం సంక్షేమ పథకాలన్నీ బటన్ నొక్కడం ద్వారా డైరెక్ట్గా లబ్ధిదారులకి అందజేశాను, 99% హామీలు నెరవేర్చాను, ఇవన్నీ రకరకాలుగా చెప్తున్నారు. కానీ టీడీపీ చెప్తోంది చాలా క్లియర్గా చాలా అమలు చేయని హామీలు ఉన్నాయి, ఇచ్చి మాట తప్పినవి ఉన్నవి, చెప్పి చేయనివి చాలా ఉన్నాయని వాళ్ళు అంటున్నారు. శ్రీనివాస్ గారు, మీకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ రఫీ గారికి, బిగ్ టీవీ ప్రేక్షకులకి అందరికీ శుభోదయం, నా నమస్కారం. శ్రీనివాస్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతసేపు పసలేని ఆరోపణలు బురద జల్లే తప్ప వేరేదంటూ ఏముండదు. ఈరోజు సంక్షేమానికి 4.23 లక్షల కోట్లు డీబీటీ నాన్ డీబీటీ ద్వారా ఇవ్వడం జరిగింది. దానికి నిదర్శనమే మొన్న ఇచ్చిన నీతి ఆయోగ్ తాజా నివేదిక ప్రకారము ఏపీలో పేదరికం ఘన నిష్పత్తి 2015-16లో 11.77% ఉండగా ఈరోజు 2022-23 గాను అది 4.19%, 4.19% ప్రాంతానికి తగ్గడం జరిగింది. అంటే ఈ రోజు నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలు తప్పును పడతారా వీళ్ళు? కేంద్రం ఇచ్చింది. అదేవిధంగా ఈరోజు దాదాపు సంక్షేమంతో 15 అభివృద్ధి, ఈరోజు ఏదైతే కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ఏదైతే 15,000 సచివాలయాలు, 10,778 ఆర్బీకే సెంటర్లు, 10,000 విలేజ్ క్లినిక్లు, 4 పోర్ట్లు, 10 ఫిషింగ్ హార్బర్స్, 6 ఫిషింగ్ పాండ్స్, 3 పారిశ్రామిక కారిడార్లు, 32 లక్షల ఇళ్ల పట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు, 15,000 కోట్లతో నాడు నేడు స్కూళ్ళు ఇంగ్లీష్ బోధన, అదేవిధంగా 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ ఎక్స్టెన్షన్ చేయడము, ఉద్దానం సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఉద్దానంలో 740 కోట్లతో మంచినీటి ప్రాజెక్టు, 130 భారీ ప్రాజెక్ట్స్, 70,000 కోట్ల పెట్టుబడుల సహకారం, 2,14,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 4,50,000 అవుట్సోర్సింగ్ జాబ్లు, 16 లక్షల ఉద్యోగాల సృష్టి, 18 లక్షల కోట్ల ఒప్పందం, అదేవిధంగా ఏదైతే సంక్షేమ పథకాలు, ఇవన్నీ వాస్తవాల కదా. వీటన్నిటిని వీళ్ళే విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంక్షేమం ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేస్తున్నాడు, వెలుగు అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, జింబాంబే అయింది, వీళ్ళే విమర్శించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదు, వీళ్ళే మాట్లాడు. అంటే 2 నేలకిల ధోరణితో వీళ్ళు ఒకసారి వీలేదంటారు, దాని లెక్కలు చెప్తే అప్పుల పాలు చేసేసారని చెప్తారు. అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 650 హామీలు ఇస్తే దాంట్లో 10% అన్న అమలు చేశాడా? ముఖ్యమైనవి ఏదైతే రైతుకు సంబంధించినవి, రైతుకు సంబంధించి 85,000 కోట్ల రైతు రుణమాఫీ అని చెప్పి 87,000 కోట్ల రుణమాఫీ అని కేవలం 15,000 ఇచ్చి ఆర్థిక పరిస్థితి తోడుకోలేదు, కేంద్ర ప్రభుత్వం సహాయం లేదు అని యనమల రామకృష్ణ గారు చేతులు ఎత్తడం జరిగింది. అదే విధంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అక్కవజనులకు చెప్పి దాన్ని మొండి చేయి చూపించండి, 0 వడ్డీలు రద్దు చేయడం జరిగింది. అదే విధంగా సంపద సృష్టిస్తానని చెప్పిన వ్యక్తి 2014 నుంచి 2019 ఏ సంపద సృష్టించాడు? మరి ఎందుకు లోటు బడ్జెట్ లోనే మిగిలిపోయింది? అదే విధంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏడాదికి సంక్షేమానికి 72,500 కోట్లు ఖర్చు పెడుతుంటే వీళ్ళు వచ్చి 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారని చెప్పి ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఇస్తాన్న ఏదైతే హామీలు ఇచ్చిన ఆ హామీని తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేస్తామని చెప్పిందో దాన్ని ఇక్కడ వేణుగోపాల్ గారు, మీరు చెప్పి చేయనివి చాలా ఉన్నాయి కదా, వాటి గురించి ఏమంటారు? సరే, ఇప్పుడు రేపు ఎన్నికలకు పోతే ఖచ్చితంగా ప్రజలు అవే అడుగుతారు. మీరు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నాటికి కాదు మళ్ళీ ఎన్నికలకు వెళ్ళే నాటికి స్టార్ ఓటర్లో తప్ప ఎక్కడా మద్యం దొరకకుండా చేస్తాను, అలా చేయకపోతే ఓటే అడగనని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిన పూనారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా అక్కడ మద్యం, అందులోనూ నాసిరకం మద్యం అమ్ముతున్నారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి. ఇది మెయిన్ హామీ మీరు వదిలేసినట్టే కదా, అత్యంత కీలకమైంది, మహిళలకు కోరుకున్నది కదా ఇదంతా. శ్రీనివాస్ గారు, ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి అడిగారు, సిపిఎస్ గురించి అడిగారు, మద్యం గురించి అడిగాడు, పరిశ్రమ గురించి అడిగాడు, మీరు మద్యం గురించి అడుగుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ నాయకుడు రఫీ గారి దాంట్లో మీరు మద్యం తీసుకున్నారు కాబట్టి మద్యం గురించి చెప్తాను. నాకు 1 minute టైం ఇవ్వండి. చెప్పండి.
సరే ఇప్పుడు 4,300 వైన్ షాపులు ఉంటే ప్రైవేట్ షాపులు కాదు కాదు మీరు దాని మీరు కాదు 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 అట్లా చెప్పడానికి లేదు వేణుగోపాల్ గారు. మీరు స్టార్ హోటళ్ళకి మాత్రమే పరిమితం చేస్తారన్నారు, అది చేయలేదు, ఎందుకు చేయలేదు చెప్పండి. మీరు మద్యం షాపులు 5 నుంచి 3కు తెచ్చాము, ధరలు పెంచాము, ఇది కాదు, ఇది అనవసరం. మీరు ఫైనల్ అవుట్పుట్ ఏంటండి? ఫైనల్ అవుట్పుట్ ఏంటి వేణుగోపాల్ గారు? ఫైనల్ అవుట్పుట్ కావాలి కదా. కాదు 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 ఫైనల్ అవుట్పుట్ ఏంటి? ఈ రోజుకు ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మద్యం దుకాణం కనపడకూడదు లెక్క ప్రకారం, మీ లెక్క ప్రకారం, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం. కానీ అది జరగలేదు, అది కదా సబ్జెక్టు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఈ రోజు, దానికి నేను సమాధానం చెప్తాను వినండి. లేదు మీరు ఎంత చెప్పినా తగ్గించామని చెప్తారా? చాలా రోజులు చెప్తున్నారు. షాపులు ఉంటే 4,500 బ్రాందీ షాపులు ఉంటే దశల వారీగా దాని అసలు ఉండకూడదు కదా వేణుగోపాల్ గారు. సబ్జెక్ట్ ఏంది అసలు ఉండకూడదు కదా. రెండవది ప్రత్యేక హోదా గురించి చెప్పినట్టున్నారు. ప్రత్యేక హోదా మీద మళ్ళీ కేంద్రం గురించి చెప్తున్నారు. సార్ ఎందుకు ఉండకూడదు, ఎందుకు ఉండాలో చెప్పండి. ఆ విధంగా అడ్డపడితే నేను ఏం చెప్పాను? లేదు 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 కాదు 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 మీరు తీసేస్తామన్నారు కాబట్టి అడుగుతున్నాను. రీజన్స్ కాదు కదా ప్రజలు కోరుకుంది, అవుట్పుట్ కోరుకుంటారు కదా. వారే మధ్య ఎంత ఏ స్టేజ్ ఉందో చెప్పండి సార్. కాదు విని 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 అలసిపోయాము వేణుగోపాల్ గారు. నేను అందుకోసమే అవుట్పుట్ చివరి చెప్పమంటున్నాను. మీ గవర్నమెంట్ అయిపోయింది కదా. విసుగ్గా ఉంది మీకు? అవును రానండి. మద్యం గురించి అడిగాడు, మద్యం గురించి నా దగ్గర ఉండే సబ్జెక్ట్ నేను చెప్తాను. ఒక్క సెకండ్ వేణుగోపాల్ గారు ప్లీజ్ నా మాట వినండి. నేను మిమ్మల్ని వేరే ఉద్దేశంతో అనట్లేదు. నేను ఏమంటున్నా అంటే మీ టర్మ్ ఆల్మోస్ట్ అయిపోయింది. విసిగిపోలేదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పి ఆ మాట కట్టుబడి ఉన్నాడో పడలేదు అనే కదా ఇప్పుడు గొడవంతా. సంక్షేమాన్ని అభివృద్ధిని చేస్తుంది. ఈరోజు మద్యం దశల చేయాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నం ఏమాత్రం ఉందో చెప్తాను వినండి. ఒక నిమిషం టైం చెప్పండి మళ్ళీ లాస్ట్ అక్కడికే వస్తారు కదా, చెప్పండి. ఈ రోజు 4,500 బ్రాండీ షాపులు ఉంటే దాంట్లో దాదాపు ప్రైవేట్ చేతుల్లో ఉంటే దాన్ని తీసుకుని ప్రభుత్వం చేతుల్లో పెట్టుకొని ఈరోజు 30% ఈరోజు బ్రాండ్ షాపులు తగ్గించడం జరిగింది. పూర్తిగా మద్యాన్ని తగ్గిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా తగ్గిస్తాడు, దశల వారీగా తగ్గిస్తాడు. ఒకేసారి వినండి సార్. ఈరోజు మెడికల్ షాప్ లో యువత అనేక టాబ్లెట్లు తీసుకొని దాన్ని వాడటం జరుగుతుంది, అనేక ఫ్లూయిడ్స్ తీసుకొని దాన్ని వాడటం జరుగుతా ఉంది. అదే విధంగా విపరీతంగా పక్క రాష్ట్రాల నుంచి గంజాయి చేసుకుంటూ మద్యాన్ని తగ్గిస్తూ రావాలి. ఈ రోజు ఒకేసారి మూసేసి అన్ని బీగాలు వేసేస్తే విద్రోహ శక్తులు ఎంటర్ అయిపోతాయి. నందమూరి తారక మద్య నిషేధం చేస్తే సిగ్గు మానవ లేకుండా ఎత్తేసింది చంద్రబాబు నాయుడు. అతను ఎందుకు మద్య నిషేధం నిర్దేశిస్తుంది? జగన్మోహన్ రెడ్డి మీ నాయకుడు తెలుగుదేశం పార్టీ నేను మహిళలకు సపోర్ట్ గా ఉంటాను, నేను మహిళల మద్యాన్ని రద్దు చేస్తానని చెప్పి చనిపోయిన నందమూరి తారక మద్య నిషేధం చేస్తే సిగ్గు చరం లేకుండా తెలుగుదేశం పార్టీ నడుస్తున్న చంద్రబాబు నాయుడు మద్యాన్ని తొంగలో దొక్కి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అర్హత మీకు ఎక్కడి నుంచి వచ్చింది? రైట్ అండి. సరే ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు, ఆయన ఓడించారు, ఆయన 23 సీట్లకే పరిమితం చేశారు. మీరు ఇచ్చిన హామీ గురించి కూడా జనం అడుగుతారు కదా. రైట్ వేణుగోపాల్ గారు వెయిట్ ఓకే సరే ఇప్పుడు మద్యం గురించి మీరు ఏం సమాధానం చెప్తారు ప్రజలకు చెప్పండి. ప్రత్యేక హోదాకు సంబంధించి వెయిట్ ప్రత్యేక హోదాకు సంబంధించి మళ్ళీ కేంద్రంలో తక్కువ మెజార్టీతో గవర్నమెంట్ సంకీర్ణ ప్రభుత్వం వచ్చినప్పుడు అది సాధించుకుందాం, అంతకుమించి ఏం చేయలేమని చెప్పారు. చేతులు ఎత్తేసినట్టేనా పూర్తి స్థాయిలో? మళ్ళా సార్ నిన్న కూడా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు లాగా ఒకరోజు సార్ అసలు చంద్రబాబు నాయుడు ప్రవర్తన సార్, పగులు బీజేపీ జనసేనతో సంసారం, రాత్రి కాంగ్రెస్ పార్టీతో సంసారం. ఇలాంటి వ్యభిచారం జగన్మోహన్ రెడ్డి గారు చేయడు. మీరు ప్రత్యేక హోదా గురించి ఏం చేస్తున్నారో చెప్పండి దయచేసి. కేంద్రంలో బీజేపీ వచ్చినా కాంగ్రెస్ వచ్చినా హంగుస్తే ఖచ్చితంగా నాకు హోదా ఇస్తానే నేను సపోర్ట్ చేయడం జరుగుతుంది అని చెప్పి నిన్న కూడా స్పష్టంగా చెప్పాడు. పార్లమెంట్ లో గానీ అదే విధంగా మోడీ గారు కూర్చున్న సభలో కూడా చెప్పడం జరిగింది. దీనికైనా స్పష్టంగా చెప్పే నాయకుడు, ధైర్యంగా చెప్పే నాయకుడు, ధీమాగా చెప్పే నాయకుడు ఎవరున్నాడండి? రాత్రి ఒక సంసారం పొగులు కేంద్రంలో హంగొచ్చేంత వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రత్యేక హోదా గురించి మాట్లాడొద్దు ఇంకా, అంతే కదా రఫీ గారు? రైట్ వేణుగోపాల్ గారు ప్లీజ్. ఓకే మీరు చెప్పారు కదా రఫీ గారు. ఇప్పుడు అతను గెలవడంతోనే చేతులు ఎత్తేసాడండి. ఆయన కేసుల కోసం
ఏ ఒక్క రోజు ప్రత్యేక హోదా అడగలేదు. అడిగితే ఏమవుతుందో ఆయనకు తెలుసు. ఆ కేసులు చేసి బెయిల్ క్యాన్సిల్ చేసి లోపల వేసేస్తారని తెలుసు ఆయనకి. ఎంతసేపు ఆయన బెయిల్ కాపాడుకోవటం, ఆ కేసుల్ని కోర్టులో రాకుండా ఆపుకోవటం, కోర్టుకి వెళ్లకుండా ఉండటం, ఆ కోడికెత్తి కేసు ఆ సీనుని పాపం బయటికి రానివ్వకుండా ఎన్ఐఏ కోర్టు నుండి మేనేజ్ చేసుకోవటం, దీనికి మొత్తం రాష్ట్ర ప్రయోజనాలు. ఒక ప్రత్యేక హోదా అని కాదు, ఆయన కేసుల కోసం ఏ ఒక్క విషయం కూడా చేయలేకుండా చేతులు ఎత్తేసాడు. మళ్ళీ వాళ్ళ రాత్రిపూట వెళ్ళి బీజేపీతో విజయసాయి రెడ్డి చెప్తాడు కాంగ్రెస్ మీద బీజేపీ పాపం కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు, ఏదో బీజేపీ మెప్పు పొందాలని. ఈయన బీజేపీని ఒక్క మాట అనలేడు. అంటే బెయిల్ క్యాన్సిల్ అవుతుందని తెలుసు. మేము ఓపెన్గా పెట్టుకుంటామండి, ఏది చేసినా మాది ఓపెన్ ఉంటుంది, చీకట్లో ఉండదు. వెళ్ళిపోయి తలుపులు వేసుకొని కాళ్ళ మీద పడే పరిస్థితి ఉండదు మాకు. మేము పొత్తు ఓపెన్గా విజువల్స్ ఓపెన్గా పెట్టుకుంటాం, ఓపెన్గా చెప్తాం. తలుపులు వేసేసి కాళ్ళ మీద పడి నా బెయిల్ కంటిన్యూ చేయండి సార్, నా కేసులు కంటిన్యూ చేయండి సార్ అని చెప్పుకోవడం తప్పితే ఇతను చేసిందే లేదు. రఫీ గారు ఇప్పుడు మీరు బీజేపీతో సరే పొత్తు ఉంటుందా లేదా 1-2 రోజుల్లో తేలేటట్టుంది. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి కూడా వెళ్తున్నట్టున్నారు. ఇప్పుడు ప్రత్యేక హోదాకి సంబంధించి ఏమైనా షరతులు పెట్టే అవకాశం ఉందా? టీడీపీ జనసేన కూటమి మీరు కూడా కేంద్రాన్ని నిలదీస్తారా, కేంద్రాన్ని అడుగుతారా? ఇప్పుడు ఆయనంటే మేమేమి చేయలేము, కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వచ్చేంత వరకు ఏపీ హోదాకు ఇక అవకాశమే లేదని తేల్చి చెప్పేశారు. సరే, ఇప్పట్లో ఆ వాతావరణం కనపడట్లేదు కాబట్టి ఇప్పుడు టీడీపీ జనసేన ఏమైనా చేయగలుగుతుందా? బీజేపీ అధిష్టానం దగ్గర ఏమైనా మాట్లాడే అవకాశం ఉందా ఈ అంశం మీద? మేము సంకీర్ణ ప్రభుత్వం నుంచి రాజీనామా చేసి ఎన్డీఏ నుండి బయటకు వచ్చి పోరాటమే చేశాం సార్. ప్రజలు సహకరించలేదు. ప్రజలు మాకు సహకరించినప్పుడు మేమేం చేస్తాం? మేము ప్రత్యేక హోదా మీద ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, దానికి చట్టబద్ధత అడిగాము, చట్టబద్ధత ఇవ్వలేదు. కాబట్టి బయటకు వచ్చాం, పోరాటం చేశాం, మా ప్రజలు సహకరించలేదు. మేమేం చేస్తాం? ప్రజల్లో లేనప్పుడు ప్రత్యేక హోదా అంశం జగన్మోహన్ రెడ్డి అన్నాడు, మేము చేయలేకపోయామయ్యా అని పోరాటం చేస్తూ ఉంటే నాకు 25 సీట్స్ ఇవ్వండి, నేను మెడల్ వంచి తెస్తా అని చెప్పేసి ఆయన తాకట్టు పెట్టాడు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాలి, 5 సంవత్సరాలు నీ చేతిలో 28 మంది ఎంపీలను పెట్టుకొని 150 మంది ఎమ్మెల్యేలు పెట్టుకొని నీ కేసుల గురించే నిరంతరం నీ ప్రభుత్వాన్ని నడుపుకున్నావు తప్పితే ఇక్కడ దోపిడీ అక్కడ కాక, ఇక్కడ దోపిడీ అక్కడ కాళ్ళు పట్టుకోవటం, ఈ రెండు తప్పితే అతను చేసిందే ఉంది. రాష్ట్రానికి దావోస్ వెళ్ళాడా, ఏమైనా పరిశ్రమ తెచ్చాడా, ఏం చేశాడు? ఏది చేయలా. మొత్తం దోపిడీ. పొద్దున్న లేస్తే దేంట్లో దోయాలా, దేంట్లో ప్రతి దాంట్లో నాడు నేడు అన్నాడు, అందులో దోచుకున్నాడు. ప్రతి దాంట్లో దోపిడే. రఫీ గారు, టీడీపీ జనసేన ఒకవేళ బీజేపీతో కూడా కలిసి వెళ్తే ప్రత్యేక హోదా గురించి ఏదైనా హామీ ఇచ్చే అవకాశం ఉందా? రెండోది, కలిసి వెళ్తున్నారా? బీజేపీతో ఏమైనా పొత్తులకు దగ్గర అవుతున్నారా? ఢిల్లీ ఎందుకు వెళ్లాల్సి వస్తుంది? ఎందుకు చర్చలు జరపాల్సి వస్తుంది? పొత్తు ఈ 3 పార్టీలు అంటే వర్కౌట్ అవుతుందా? ఏమండి, ఇప్పుడు మీకే తెలుసు, మీరే అన్నారు, ఇవాళ వెళ్తున్నారు, వెళ్ళి ఏం మాట్లాడారో చెప్తారు, అది పబ్లిక్ డొమైన్లో పెడతాము. పొత్తులు ఉంటాయి, ఖచ్చితంగా పొత్తులు ఉన్నా ఆశ్చర్యం పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకవాదిని, డబ్బులతో వ్యవస్థల్ని మేనేజ్ చేసే వ్యక్తుల్ని, డబ్బులతో ఓటర్ లిస్టులని మేనేజ్ చేసేటువంటి వ్యక్తిని పోలీసు బలగాలు రౌడీజం పెట్టుకొని ఎన్నికలు జరుపుతాడు. కాబట్టి కేంద్ర సహకారం మాకు ఉంటే ఇతని అరాచకాల్ని మేము ఎదుర్కొంటామనేటువంటి ఒక ఆలోచన మాకుంది. ఆ రకంగా మేము పొత్తుల్లోకి వెళ్తాం. ఎందుకంటే ఇతన్ని దించడమే మాకు ప్రధాన ఎజెండా. రెండో ఎజెండా ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచక శక్తిని అధికారం నుండి కిందకి దించటమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నారు. ఆ పని చేయడానికే మేము ముందుకెళ్తున్నాం. కనీసం డిపాజిట్ అన్నా కాపాడుకోవాలని ప్రయత్నం తప్ప ఇక్కడ ఏమి రాష్ట్ర ప్రయోజనాలు లేదు. కానీ వీళ్ళ రాజకీయ ప్రయోజనాలు కేవలం డిపాజిట్లను దక్కించుకుందామనే ఒక ప్రయత్నం తప్ప. 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 10.5 లక్షల మంది ఓట్లు వేశారు. ఒంటరిగా పోటీ చేసి 3 ఎమ్మెల్సీ ఎలక్షన్లు డైరెక్ట్ ఎలక్షన్లు గెలిచాము. 5% ఉందో, జనసేన పార్టీ 5% ఉందో, వాళ్ళు ఏం అడిగితే ఆ సీట్లు ఇచ్చేదానికి వీళ్ళు సిద్ధం అయిపోయినారు. ఏమంటే కనీసం డిపాజిట్లన్నా కాపాడుకోవాలి, భారతీయ జనతా పార్టీ సపోర్ట్ కావాలి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ కావాలి,
కాబట్టి ఈ రోజు వాళ్ళు ఎన్ని సీట్లు అందరినీ అడిగినా కలుపుకొని ఏమి కొట్టాలా, అడిగినా ఇచ్చే ఎందుకంటే పరిస్థితులు నీలాంటి ఈరోజు చంద్రబాబు అరాచకవాదిని నాయుడు ఊరికనే దిగజారిపోయి వదిలేస్తే ఈ కుదరదు. రోజు కనీసం తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లన్నా కాపాడుకోవాలంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా వాళ్ళతో పొత్తులు పోవాలి, రాజకీయంగా వేణుగోపాల్ గారు కాపాడుకోవాలనే ప్రయత్నం తప్ప వేరేది లేదు. వేణుగోపాల్ గారు బీజేపీ కూడా ఈ కూటమితో కలిస్తే మీకేం టెన్షన్ ఏం లేదా? సరే బీజేపీ ఇండైరెక్ట్ గా సహకారం ఉన్నట్టుంది ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డికి, ఇప్పుడు ఆ సహకారం పోతుంది కదా. పెట్టుకుంటా 25 ఎంపీ సీట్లో లోక్సభలోనూ అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ పోతున్నాము. కానీ వీళ్ళు పండగ పోతాను అనౌన్స్ చేస్తా ఉన్న వ్యక్తి నెల అయింది ఇప్పటికి. ఒక 1 మంత్ గా వీళ్ళు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు తర్జన మర్జన పడుతున్నారే గాని అభ్యర్థులు ప్రకటించడానికి కూడా భయపడుతున్నారు. అంటే కనీసం డిపాజిట్ అన్నా రావాలి, కనీసం 3 పార్టీలు 5 పార్టీలు 10 పార్టీలు పెట్టాలి, అదే విధంగా 10 జెండాలో కలిసి మొయ్యాలి. అప్పుడు తప్ప వీళ్ళకి కనీసం డిపాజిట్లు వచ్చే పరిస్థితి లేదని చెప్పేసి వీళ్ళు ఈ తర్జన భర్జన పడడం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, వేణుగోపాల్ గారు, కేంద్రం నుంచి మీకు సహకారం తగ్గిపోతుంది కదా. బీజేపీ అధిష్టానం నుంచి ఇన్నో లేదో కొంత ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో కొంత మీకు వాళ్ళు ఏమీ అనలేదు మిమ్మల్ని, మీరు కూడా వాళ్ళు ఏమీ అనలేదు, అంతా సాఫీగా జరిగిపోతుంది. ఇప్పుడు టీడీపీతో వాళ్ళు ఒకవేళ జట్ట కలిస్తే మీకు ఇబ్బంది కదా. ఎలక్షన్ మేనేజ్మెంట్ కష్టమేమో. కాళ్ళ బేరానికి పోయే వ్యక్తులం కాదు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కష్టమేమో. ఎదిరించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ లేదు. అలాంటిది కాంగ్రెస్ కే భయపడిన జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి దేనికి భయపడతారు సార్? బీజేపీ సత్సంబంధాలు, మా రాజకీయ ప్రయోజనాలు ఎటువంటి ఉండదు. చంద్రబాబు నాయుడు లాగా ఆయనకు అవసరమైతే కాంగ్రెస్ కి సాష్టాంగ నమస్కారం పెడతాడు, బీజేపీకి సాష్టాంగ నమస్కారం పెడతాడు, పవన్ కళ్యాణ్ సాష్టాంగ నమస్కారం పెడతాడు, కమ్యూనిస్ట్ కి సాష్టాంగ నమస్కారం పెడతాడు. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం ఎవరి కాళ్ళన్నా పట్టుకుంటాడు, ఎవరికన్నా వెన్నుపోటు పడగలుగుతాడు. ఫార్వర్డ్ రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఉంటాయి. రాజకీయ ప్రయోజనాలు కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, తెలుగుదేశం వేణుగోపాల్ గారు కాదు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్తారు, అమిత్ షా అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారని ఒక 3-4 రోజుల నుంచి కథనాలు వచ్చిండే. ఎందుకు ఆయన ఢిల్లీ వెళ్ళలేకపోయారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి అపాయింట్మెంట్ దొరికినట్టు చెప్తున్నారు సార్. అదే సార్, ఇప్పుడు కాంగ్రెస్ అయినా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే, జనసేన ఒకటే, మేము ఏ పార్టీని కూడా ఒకే వేదిక పైన ఎక్కి చూస్తుంటాం. ఎందుకంటే వీళ్ళు ఏమిరా అంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఇక్కడ దేశ ప్రయోజనాలు కానీ రాష్ట్ర ప్రయోజనాలు కానీ ఏడా కనపడటం లేదు. మేము ఈ పార్టీ మేము అట్లా చూస్తున్నాం. ఎందుకంటే వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడుతో 2014 కలిసి వచ్చారో, 2019 ఏ విధంగా ఒకరికొకరు తన్నుకొని తెచ్చారు, మళ్ళీ ఇప్పుడు 2024 ఏ విధంగా సిగ్గు లేకుండా కలిసి వస్తున్నారో రాష్ట్ర ప్రజలు వీళ్ళు దొంగ నాటకాలన్నీ చూసి 2024 కనీసం పొత్తుల్ని జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని చూద్దాం. రఫీ గారు చివరిలో ఒక మాట ఏమని చెప్తారా? సమయం లేదు, ఒకటే మాట. 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. అమిత్ షా దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ ఇస్తే వెళ్దామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటే నిన్న పొద్దున్నే అమిత్ షా గారి దగ్గర నుంచి ఇన్విటేషన్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి. అది తట్టుకోలేక నిన్న అసెంబ్లీలో ఎలా బీపీ పెంచుకొని వీరంగం చేశాడో చూసాం కదా. మొత్తం అందరిని బయటకు పంపించేసి ఆయనే చెప్పుకొని పాప ఆ బీపీ అంతా ఏదో కంట్రోల్ చేసుకోవడానికి నానా బాధపడ్డాడు. అతనికి అర్థమైపోయింది సీను, వచ్చే ఎన్నికల్లో పులివెందల్లోనే ఓడిపోతా ఉన్నాడు. అందులో ఏం సందేహం లేదు. చూద్దాం రఫీ గారు, చూద్దాం వేణుగోపాల్ గారు ఏం జరగబోతుందో. పొత్తులు ఉంటాయా? బీజేపీని కూడా టీడీపీ జనసేన కలుపుకొని వెళ్తుందా? దీన్ని ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? టీడీపీ కార్యకర్తలు యాక్సెప్ట్ చేస్తారా? ప్రధానంగా బీజేపీతో కలిసి పోవడానికి తెలుగుదేశం చాలా చోట్ల కార్యకర్తలు ఒప్పుకుంటున్నట్లేరు. వాళ్ళని ఎట్లా చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తారు? ఏం జరగబోతుందో? అసలు బీజేపీ సుముఖంగా ఉందా వీళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి? పొత్తు లేకుండా ఇండైరెక్ట్గా సహకరిస్తారా? కాంగ్రెస్ ఏం చేయబోతుంది? షర్మిల ఇంకెంత స్థాయిలో డోస్ పెంచబోతుంది? జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది రోజు బిగ్ మార్నింగ్ డిస్కషన్. రేపటి బిగ్ మార్నింగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు బిగ్ టీవీ.